నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతోను బాకానాదముతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా. చాలండి. ఇక్కడ దావీదు వెంటనే ఆ మందసమును తీసుకొని వస్తా ఉన్నాడు. ఆ మందసమును తీసుకొని వస్తా ఉన్నప్పుడు ఆ చెక్కతో చేసినటువంటి సితారా ఇవన్నీ కూడా తీసుకొని, వాయిద్యాలు తీసుకొని వారు వాయిస్తూ వారు సంతోషిస్తున్నారు, వారు నాట్యం చేస్తూ ఉన్నారు, వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని ఆరాధిస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవునికి పాటలు పాడుతూ ఉండగా, దేవుని కీర్తిస్తూ ఉండగా దేవుని ఆత్మ ఆ దావీదు మీదకు దిగి వచ్చింది. దేవుని ఆత్మ చేత దావీదు నింపబడ్డాడు, దేవుని శక్తి చేత దావీదు నింపబడ్డాడు. ఒకేసారి వారందరూ పాటలు పాడుచూ ఉండగా నాట్యం చేయడం ఆరంభించాడు. నాట్యం చేస్తా ఉన్నాడు. ఎలా నాట్యం చేస్తా ఉన్నాడంటే తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఊడిపోతున్న విషయం కూడా దావీదుకు తెలియట్లేదు. నాట్యం చేస్తా ఉన్నాడు, గంతులేస్తా ఉన్నాడు. ఆత్మ పూర్ణుడై, ఆత్మ చేత నింపబడి, దేవుని శక్తి చేత పరవాసుడై, దేవుని శక్తి చేత నింపబడి గంతులు వేస్తా ఉన్నాడు, స్తుతిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో, దేవునిలో ఆత్మతో నింపబడి ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా చూస్తున్నారా అనేది పరీక్షించుకోవట్లేదు. పై వస్త్రం ఉంది అతనికి, ఆ పై వస్త్రం జారిపోతా ఉంది. నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ పై వస్త్రం ఏదైతే ఉందో జారిపోతా ఉంది. ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా పట్టించుకుంటారా? ఈ విషయాలేమి కూడా అతను ఎందుకు చూస్తాడు? ఎందుకంటే అతను ఆత్మ చేత నింపబడి ఉన్నాడు. ఎవరైనా చూస్తారా నన్ను? నేను బాగా పాటలు పాడుతున్నాను కదా, ఎవరైనా చూస్తే బాగుండు, ఎవరైనా నన్ను అభినందిస్తే బాగుండు, అబ్బా ఎవరైనా పొగిడితే బాగుండు, అబ్బా నేను బాగా చేస్తాను, నేను బాగా డ్రమ్స్ కొడతాను కదా, లేకపోతే నేను బాగా వాకింగ్ చెప్తాను కదా, లేకపోతే నేను బాగా డ్యాన్స్ వేస్తాను కదా, లేకపోతే నేను బాగా వాయిద్యాలు లేకపోతే పాటలు పాడతాను కదా, ఎవరైనా చూస్తే బాగుండు, ఎవరైనా చేస్తే బాగుండు. ఇది లేదు దావీదు. ఏమండి, ఇది లేదు. ఎలా చేస్తున్నాడయ్యా అంటే దేవుని ఆత్మ చేత నింపబడి నాట్యము చేస్తూ ఉన్నాడు. వీధిలో వేసే డాన్సులు వేరు, దేవుని ఆత్మ చేత నింపబడి వేసే నాట్యము వేరు. వీధిలో సినిమా పాటలకు గెంతులేసే గెంతులు వేరు, తాగేసి గెంతులేసే గెంతులు వేరు, ఆత్మ చేత నింపబడి వేసే నాట్యము ఇవన్నీ ఒకటి కాదు. కొంతమంది ఏమో దావీదు నాట్యం చేసినట్టు మనము నాట్యం చేయాలంటారు. అలేసే పిచ్చి గంతులకి. ఏమండి, దావీదు నాట్యం చేశాడు కదా, మనము నాట్యం చేయాలనే ఒక మాటను తీసుకుంటారు. దావీదు ఎలా నాట్యం చేశాడంటే ఆత్మ చేత నింపబడి దావీదు నాట్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతడు నాట్యం చేస్తూ ఉండగా ఆ మేడ మీద నుంచి ఎవరు చూశారండి? ఎవరు చూశారు? తన భార్య చూసిందన్నమాట. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. తనైతే ఆత్మలో ఉన్నాడు, తనైతే ఆత్మ, కానీ ఆమె మాత్రం పైనుంచి చూసి తన గురించి ఏమనుకుందంటే మనసులో హీనపరుచుకుందంట. అంటే దూషించింది, తక్కువగా అనుకుంది. ఛీ, ఇలా డాన్స్ చేస్తున్నాడేంటి? బుద్ధుందా ఆయనకి ఏమన్నా అసలు? ఛీ, ఇలా నాట్యం చేస్తున్నాడేంటి? బుద్ధి లేదా ఆయనకి? ఇలాంటి వాడేంటి అని తన మనసులో హీనపరచుకుంది, తిట్టుకుంది, లేకపోతే హీనంగా మాట్లాడింది. ఆ తర్వాత కింద వచనంలో ఏమంటుందంటే వెంటనే తను నాట్యం చేస్తాడు, చాలా బాగా సంతోషిస్తాడు, దేవునిలో ఆరాధిస్తాడు. ఆ తర్వాత బలర్పిస్తాడు. బలర్పించి అందరికీ కూడా పంచిపెట్టి ఈ రొట్టెలు, ఆ ద్రాక్ష పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పంచిపెట్టి ఆ మేడ మీదకి వెళ్తాడు. చదువుదాం ఆ మాట 20 వచనం. సౌలు కుమార్తె మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొక్కడు తన బట్టలను విప్పివేసినట్టుగా
ఇశ్రాయేలీల రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. దేవునికి స్తోత్రం. తన భార్య రాణి గారు అడుగుతున్నారు అన్నమాట. ఒక వ్యర్థమైన వ్యక్తి బట్టలిప్పి డాన్స్ చేసినట్టు, బట్టలిప్పి నాట్యం చేసినట్టు నువ్వు నాట్యం చేసావు. నువ్వెవరు అని నీకు గుర్తులేదా? నువ్వు ఇశ్రాయేలు రాజువి. ఒక వ్యర్థుడు వలె నువ్వు దేవుని సన్నిధిలో నాట్యం చేసావు. బుద్ధి లేదా నీకు? జ్ఞానం లేదా నీకు? ఎవరు అనుకుంటున్నావు నువ్వు అని తిడుతుంటే దావీదేమంటున్నాడు దానికి, నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిలో నేను ఆట ఆడి తిని. హల్లెలూయా. నీ తండ్రికి బదులుగా నన్ను ఏర్పాటు చేశాడు దేవుడు. నా కష్టముల నుంచి నన్ను విడిపించాడు, నా ఇబ్బందుల నుంచి నన్ను విడిపించాడు, నన్ను ఘనపరిచాడు, నన్ను హెచ్చించాడు. నాకు ఈ స్థితి ఇచ్చిన నా దేవుని ముందు నేను నాట్యం చేస్తాను. నన్ను ఈ స్థితిలోనికి నడిపించిన నా దేవుని ఎదుట నేను గంతులు వేసి ఆయనను ఆరాధిస్తానని ఖచ్చితంగా తన భార్యతో ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. అలాంటి ఈ మేకాలు లాంటి వారికి ఏంటంటే ఆటంకపరచటమే వచ్చు. ఏమొచ్చు? ఆటంకపరచటమే వచ్చు. ఆటంకపరచడానికే చూస్తూ ఉంటారు. సాతానుడు వారిని ఆటంకపరచడానికే వాడుకుంటూ ఉంటాడు. ఏదైనా చిన్న పని పరిచర్య చేయడానికి ఎవరన్నా వచ్చారనుకో, ఒక ఆమె వచ్చింది పరిచర్య చేయడానికి. మాస్టర్ గారు బాగా చేసావమ్మా, బాగా తుడిచేవమ్మా, వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా చేసావు, దేవుడు దీవించును కాక అన్నారు. ఇంటికి వెళ్ళగానే ఆ విషయం పక్కింటి ఆవిడికి చెప్పింది. మాస్టర్ గారు ఈరోజు మమ్మల్ని పొగిడారు, నేను బాగా పరిచయం చేశాను, అన్నీ నేనే చేశాను. నువ్వే చేస్తావా? నువ్వే ఉన్నావేంటి చర్చిలో? ఇంకెవరు లేరా? చర్చిలో నువ్వు ఒక్కదాన్ని ఉన్నావేంటి? ఇంకెవరు లేరేంటి అనగానే ఇంకా తర్వాత రోజు నుంచి రావట్లేదు. మాస్టర్ గారు అడిగారు, ఏమమ్మా రావట్లేదు, బాగా పరిచయం చేసేదాన్ని కదా. ఏమమ్మా? పాస్టర్ గారు మా పక్కింటి ఆవిడ కూడా వస్తే నేను వద్దులు పాస్టర్ గారు, నాకు తోడు ఎవరు లేరు, నాకు తోడు ఎవరు కూడా లేరు. ఆమె కూడా చేయమనండి, ఆమె కూడా రమ్మనండి, నేను కూడా. ఆటంకపరిచేవారు అనేక మంది ఈరోజు ఉంటారు. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావంటే, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్నావంటే హేళన చేసేవారు, ఇడికెప్పుడు దేవుడేరా, ఇంట్లో ఒక సక్రమంగా ఉండదు, ఇంట్లో పనులు రావు కానీ దేవుడు అంటదరా. ఆటంకపరిచేవారు చాలా మంది ఉంటారు. ఆటంకపరిచే వారికి శ్రమ అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఏం జరిగింది మేకాలకి చూద్దాం. 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. చాలండి, దేవునికి స్తోత్రం. ఏమైందండి మీకాలుకి? ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి దావీదును దూరం చేయాలనుకుందో, దేవుని సన్నిధి నుండి దావీదుని తక్కువ చేయాలనుకుందో, లేకపోతే దేవుని ఆరాధించకుండా దావీదుని ఆపాలని అనుకుందో, దేవుడు శిక్షించాడు మేకాలుకి. జీవితంలో పిల్లల్ని కనలేదు. స్త్రీ జీవితం పిల్లలు కనడంతో పరిపూర్ణమవుతుంది అని అంటారు కదా. ఎందుకంటే వారి జీవితం అనేది పిల్లలు కనడంతో సంపూర్ణమవుతుంది. స్త్రీ జీవితానికి అదే మూలం అంటారు. దేవుడు
ఆ గర్భఫలమునే తీసేశాడు. ఎందుకంటే ఈవిడే ఇంకొకరికి అడ్డుగా ఉంది కాబట్టి. అర్థమవుతుందా? మామూలు శిక్ష కాదది, అది ఘోరమైన శిక్ష. బిడ్డలు లేకపోతే ఎంత బాధో చాలా మందికి తెలుసు. బిడ్డలు లేకపోతే లోకం ఎలా మాట్లాడుతుందో చాలా మందికి తెలుసు. అలాంటి ఘోరమైనటువంటి శిక్షను ఎవరికి దేవుడు వేశాడండి? చేసిన తప్పేంటి? దావీదుని అడ్డుకుంది. దావీదుని ఆపేసింది, ఆపడానికి ప్రయత్నించింది. దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవునిలో ఎదగకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా ఆపుదాం, అడ్డుకట్ట వేద్దాం అని ప్రయత్నించింది. వెంటనే దేవుడు ఒక గొప్ప శిక్షను మీకాలుకు అనుగ్రహించేసి, ఎవరికి నువ్వు అడ్డుగా ఉంటున్నావు? దేవునిలో ఎదగకుండా ఎవరిని నువ్వు ఆపాలనుకుంటున్నావు? ఏ విషయంలో నువ్వు అడ్డుబండగా ఉంటున్నావు? దయచేసి పరిశీలన చేసుకో. ఎందుకంటే దేవునిలో ఎదిగేవారు ఎదగకుండా ఆగిపోవడానికి కొంతమంది సైతానుగాడు పిల్లలు, వారు దేవుని పిల్లలు కాదు, వారు విశ్వాసులు కాదు, పిశాచులు. ఎవరు వాళ్ళు? పిశాచులు, సాతాను బిడ్డలు. వారికి ఒకటే పని, అడ్డుకట్టేయటమే. ఏమండి? అడ్డు బండలాగా ఉండిపోవటమే. దేవుని సన్నిధి అంటే, దేవుని ప్రార్థన అంటే, లేకపోతే దేవుణ్ణి ఎదగడం అంటే వారికి హేళన, వారికి సిగ్గు. వారు చెయ్యరు ఇంకొకరిని, వారికి ప్రార్థన చేయడం రాదు, ఇంకొకరిని చేస్తే నవ్వుతారు. వారికి పాటలు పాడడం రాదు, ఇంకొకరిని పాడనీరు. వారికి సేవ చేయడం రాదు, ఇంకొకరిని చేయనీరు. వారికి పరిచర్య రాదు, మోకరించడం రాదు, కన్నీరు వినడం రాదు. నీ బిడ్డలకు నువ్వు చెప్పవు, నువ్వే పెద్ద అడ్డుబండవి నీ కుటుంబంలో. ఇంకొకరు కాదమ్మా, ఇంకొకరు కాదయ్యా, నువ్వే. నీ భార్యను గుడికి రానివ్వు, నీ భర్తను గుడికి తీసుకురావు. నీ బిడ్డలు దేవుళ్ళు ఎదగపోవడానికి అడ్డుబండ నువ్వే. దేవుని శిక్షకు గురవుతావు, జాగ్రత్త. దేవుల్లో ఎదగనీయకుండా చేస్తుంది నువ్వే. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీకాలు ఘోరమైనటువంటి శిక్షకు గురయ్యింది, ఎందుకంటే బండగా ఉంది. దేవుని సన్నిధిలో ఎదగకుండా చేయాలని అనుకుంది, దేవుని పరిచర్యలో అడ్డుగా ఉంది. అయితే దావీదు నేను డైవర్ట్ చేసినప్పుడు డైవర్ట్ అయ్యాడా అండి? కంట్రోల్ అయ్యాడా? లేదే. తను చాలా ప్రయత్నించింది, ఎలాగైనా అతన్ని ఆపేయాలని, తప్పించాలని, అంత ఉజ్జీవం చూపకుండా అరికట్టాలని చాలా ప్రయత్నించింది. కానీ ఎంత చేసినా సరే దావీదు మాత్రం కదల్చబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విశ్వాసాన్ని కనపరిచాడు, అదే నమ్మకాన్ని కనపరిచాడు. అంతము వరకు అదే రీతిగా దేవునిలో ఉన్నాడు గనుకనే దేవుడు దావీదును స్థిరపరిచాడు, స్థలములను స్థిరపరిచాడు, దావీదు రాజ్యమును స్థిరపరిచాడు. ఆశ్చర్యకరమైన కార్యములు దావీదు ఎడల దేవుడు జరిగించాడు. ఎందుకంటే తన భార్య చెప్పినా సరే లెక్క చేయలేదు దేవుని విషయంలో. భార్య అయినా తర్వాతే, భర్త అయినా తర్వాతే. ఎవరి తర్వాత? దేవుడు తర్వాతే. బిడ్డలైనా దేవుడు తర్వాతే. కుటుంబమైనా దేవుడు తర్వాతే. మొదటి స్థానం ఎప్పుడు కూడా దేవునిదే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అలాగ ఉన్నాడు కాబట్టే దావీదు ముందుకు వెళ్ళగలిగాడు. దావీదు పేరును దేవుడు స్థిరపరిచాడు. దావీదు పేరు అలా నిలిచిపోయింది. ఎవరైనా ఇజ్రాయేలు ప్రార్థన చేయాలంటే మొట్టమొదట దావీదు దేవా అని ప్రార్థన చేస్తారు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, మా పితృడైన దావీదు దేవా అని ప్రార్థన చేస్తారు. దావీదు పేరు నిలిచిపోయి ఉన్నట్లుగా ఉందండి. ఏమండి? దావీదు పేరు స్థిరపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు ఎవరిని లెక్క చేయలేదు. ఆత్మీయత విషయం వచ్చేసరికి, భక్తి విషయం వచ్చేసరికి ఎవరి మాట వినలేదు. దేవుడే నాకు మొదటి స్థానం, దేవుడి మాట నేను వినాలి, దేవునికి మాత్రమే లోబడాలి. నువ్వు కాదు, ఎవరు కాదు.
నా దేవునికి లోబడకుండా, నా దేవుని ఆరాధించకుండా నన్నెవ్వరు కూడా. ఈరోజు సాకులు చెప్పి మానేస్తారండి కొంతమంది. సాకులు చెప్పి, మా ఆయన రావద్దన్నాడు, మా అత్త రావద్దంది, మా కోడలు పంపించలేదు, మా ఆవిడ పంపించలేదు, పని చేసింది. ఏం చేస్తున్నారట? వాళ్ళు ఆపేస్తున్నారంట, వాళ్ళు ఆపేస్తే వీళ్ళు ఆగిపోతున్నారంట. ఇంకేంటి? దావీదుని ఎవరు ఆపలేకపోయారు. దావీదు అంచులంచులుగా దేవునిలో ఎదిగాడు, అభివృద్ధి చెందాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే. ఈరోజు నువ్వు వర్ధిల్లాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధి నీతో కూడా ఉండాలి. నీకు దావీదుకున్నంత ప్యాషన్, ఆ తృష్ణ, ఆ వాంఛ, ఆ ఆశ నీకుందా? దావీదు వర్ధిల్లాడు, దినదినము వర్ధిల్లాడు, అంచులంచులుగా వర్ధిల్లాడు, అంచులంచులుగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా. దేవుడు మొదటి నుంచి అదే మనతో కూడా చెప్తున్నాడు, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నేను నీలో నివసించాలనుకుంటున్నాను. నీవే నేను నివసించే స్థలం, మందిరం మీరే. నీలోనే నేను ఉండాలనుకుంటున్నాను, నీతో నేను ఉండాలనుకుంటున్నాను. దేవుడు పదే అనేకమైన సార్లు చెప్పాడు. మనము దేవునికి అవకాశం ఇస్తున్నామా లేదా? మనము దేవునికి లోబడుతున్నామా లేదా? మనము దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామా లేదా? మన జీవితాలపై పూర్తి అధికారము దేవునికి ఉన్నదా లేదా? సౌలు ఫస్ట్ దేవునికి బాగా లోబడేవాడు. కానీ ఎప్పుడు నుంచి మొదలైందో తెలియదు, కానీ మన దగ్గర అధికారం ఉంది కదా, ఆ అధికారమును చూసుకొని, ఆ డబ్బును చూసుకొని దాని మాటే వినడం మొదలు పెట్టాడు, కానీ దేవుని మాట వినడం తగ్గించేశాడు. కానీ దావీదు రాజు అయిపోయి సింహాసనం ఉండి, డబ్బుండి, ధనముంది, సమస్తము ఉన్నప్పటికీ ఏమీ లేని వాడిలాగా మందసం దగ్గరికి వచ్చి వాళ్ళందరితో కలిసి గంతులు వేస్తూ ఆరాధిస్తూ దేవునిని స్తుతించగలిగాడు. హల్లెలూయా. తను మొదటి స్థితిని ఎప్పుడు మర్చిపోలేదండి. దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్లాడో, ఏ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఈ స్థితికి నడిపించాడో ఏ నాడు కూడా మర్చిపోలేదు. జీవితాంతం పడి జీవించాడు. ఒకరోజు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు హృదయంలో ఎప్పుడు కూడా రాజునవుతానని అనుకోలేదు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన దగ్గర ఉండే వాయిద్యంతో, సితారాతోనో గిటార్తోనో పాటలు పాడుతూ ఎలాగైతే చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాడో, పెద్దవాడైన తర్వాత, రాజు అయిన తర్వాత, ఏమండి, పెద్దవాడైన తర్వాత, రాజు అయిన తర్వాత అదే రీతిగా జనులందరి ముందు నాట్యము చేస్తూ దేవునిని ఆరాధించగలిగాడు. హల్లెలూయా. ఏమైనా మార్పు ఉందండి అతనిలో? ఏమైనా మార్పు ఉందా? ఏమైనా గర్వం ఉందా? అహంకారం ఉందా? లేకపోతే నాకేంట్లే, నాకు దేవుడు అవసరం లేదు అని ఏనాడని అనుకున్నాడా? ఈరోజు ఏదైనా ఒక స్థితిని దేవుడు మనకు అనుగ్రహించగానే తప్పు లేదు, ఏ స్థితిలోనూ కూడా అతడు మార్చబడలేదు. అదే విశ్వాసం, అదే నమ్మకం, అదే ధైర్యం, అదే దేవుని మీద ఆధారపడటం. వయసు పెరిగినప్పటికీ, వయసు మారినప్పటికీ అదే రీతిగా ఈ రోజు కూడా దేవుని మీద అదే రీతిగా ఆధారపడుతూ ఉన్నాడు దావీదు. కనుకనే దావీదుతో దేవుడు తోడుగా ఉండి అతనికి విజయమునిచ్చాడు, అతనికి జయాన్ని ఇచ్చాడు, అతని ఎడల గొప్ప కార్యాలు చేశాడు. నీతో దేవుడు ఉన్నాడా? దేవుడు నీతో ఉండగలడా? ఉంటే దేవుడు నిన్ను భరించగలడా?
దేవుడు నీతో నివసిస్తే, దేవుడే నీ పక్కనుంటే నువ్వు అలాంటి వెర్రవీగి అలాంటి కార్యములు చేస్తావా? దేవుడు నీతోనే ఉన్నాడనే భయం నీకుంటే అలాంటి తప్పుడు మాటలు నీ నోట్లోంచి వస్తాయా? దేవుడు నీతో ఉన్నాడని నీకు తెలుసా? అసలు ఉన్నాడా? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, దావీదుతో దేవుడు ఏముంది అక్కడ? దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను, సైన్యములకు అధిపతి యెహోవా మన సంఘమునకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. దేవుని సన్నిధిని మనం పొందుకున్నప్పుడు, దేవుని శక్తిని మనం పొందుకున్నప్పుడు, దేవునిని మనం పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ కార్యాలు మన జీవితంలో చూస్తాం. దావీదు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే తన స్థితిని మర్చిపోలేదు. ఎలాగైతే ఉన్నాడో అలాగే, అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే దేవుని మీద లోబడే తత్వం, అవి అతడు ఆశీర్వదించబడడానికి ఎవ్వరొచ్చినా ఎవ్వరూ తన భక్తిని వేలెత్తి చూపనివ్వలేదు. ఏమండి, భక్తి అనేసరికి ఇంకెవరిని పట్టించుకోలేదు. ఇంకా దేవుడే భక్తి అంటే, ఇంక దేవుడే. దేవుడు తర్వాతే భర్త, భార్య, బిడ్డలు, కుటుంబం అన్నీ దేవుడు తర్వాతే. మొదట మాత్రం దేవుని సన్నిధి. ఎవరైతే అలా ఉంటారో వారు నిజంగా దేవుని శక్తిని, దేవుని కార్యాలు చూస్తారు. కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక.